ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ ఎదురుగా జరిగినటువంటి బ్లాస్ట్లో అనేక మంది చనిపోవడం మనం చూసాము. మరి ఇది టెర్రరిస్ట్ అటాకా లేదా కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నట్టు సిఎన్జి బ్లాస్ట్ అయిందా? దీని వెనుక అసలు నిజమేంటి? ఒకవేళ టెర్రరిస్ట్ అటాక్ అయితే ఎందుకు ఇది టెర్రరిస్ట్ అటాక్ అయ్యే అవకాశం ఉంది? మరి దీనిపైన మరింత సమాచారం అందించడానికి మనకు అందుబాటులో ఉన్నారు మేజర్ ఎస్పీఎస్ ఓబ్రాయ్ గారు. ఓవర్ టు సార్. అందరికీ జై హింద్. నిన్న జరిగిన ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఒక టెక్నికల్ గ్లిచ్ అని అన్నారు, కానీ అది టెక్నికల్ గ్లిచ్ కాదు, ఒక సైబర్ అటాక్ అని చెప్పేసి ఇలా న్యూస్ బయటకు వస్తుంది. అంటే మన ఢిల్లీ ఎయిర్పోర్ట్ని సైబర్ స్పేస్ వాడుతూ దాని మీద అటాక్ చేయడం జరిగింది. అందుకే 2 అవర్స్ లోపల 400 పైగా విమానాలు రద్దు చేయాల్సిన పని వచ్చింది. ఈ సైబర్ అటాక్ ని ఎలా చేశారో, దీని వెనుక టెక్నాలజీ ఏంటి, దీని వెనుక చెయ్యి ఎవరిది ఉంది, అండ్ ఈ టైంలోనే ఎందుకు జరిగింది, మరెన్నో విషయాలు మరెన్నో వివరాలు దీనికి సంబంధించి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక్కసారి విమానం టేక్ ఆఫ్ అయిన తర్వాత దీన్ని కంట్రోల్ చేసే బాధ్యత ఏటీసీ అన్నమాట. ఏటీసీ అంటే ఏంటి? ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ యూనిట్. దీన్ని ఫ్లైట్ ఇన్ ఎయిర్ అని అంటారు. ఫ్లైట్ ఇన్ ఎయిర్ అంటే గాల్లో ఉన్న విమానం. ఈ విమానానికి అన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ ఇచ్చే బాధ్యత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్. కాతే విమానం కూడా చాలా టెక్నికాలిటీస్ ఉంటాయి. లైక్ విమానంలో ఇన్బిల్ట్ జిపిఎస్ నేవిగేషన్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఈ జిపిఎస్ నేవిగేషన్ సిస్టమ్ మీదనే అటాక్ చేయబడింది. అసలు ఈ అటాక్ ఏంటి, దీనివల్ల ఇబ్బందులు ఏమొస్తాయి, దీన్ని మ్యాప్ సహాయంతో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎప్పుడైనా సరే మనం నార్మల్ కార్లోనో బైక్లోనో రోడ్డు మీద వెళ్తున్నప్పుడు జిపిఎస్ పెట్టుకుంటాం. జిపిఎస్లో చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చేది కేటగిరీస్లో ఉంటాయి. ఒకటి సివిలియన్ యూజ్ అంటారు, ఇంకోటి మిలిటరీ గ్రేడ్ ఆర్ ఆర్మీ గ్రేడ్ అలా అంటారు. సివిలియన్లో కూడా ఏవియేషన్ అయితే హైయెస్ట్ అక్యురసీ జిపిఎస్ డేటా దొరుకుతుంది. ఇన్ఫ్యాక్ట్ జిపిఎస్ అక్యురసీని 8 టైప్స్లో విభజించడం జరుగుతుంది. అండ్ నిన్న ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దగ్గరలో ఉన్న విమానాలకి దొరుకుతున్న జిపిఎస్ డేటా 0 టైప్లో వచ్చింది. అంటే లీస్ట్ రిలయబుల్ 0 టైప్ జిపిఎస్ డేటా అంటే కొన్ని వందల కిలోమీటర్ల తప్పు డేటా చూపించే అవకాశం ఉంది అని. మన మొబైల్స్ మనం చూస్తాం కదా, మన మొబైల్లో వచ్చే జిపిఎస్ డేటా 16 మీటర్స్ అక్యురసీ ఇస్తుంది. అంటే 16 మీటర్లు అక్యురసీతో ఇస్తుంది. కానీ ఏవియేషన్లో విమానానికి మాత్రము లెస్ దెన్ 1 మీటర్ అక్యురసీలో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో అంత ఫుల్ ప్రూఫ్గా జిపిఎస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది. కాకపోతే ఒక రిపోర్ట్ ప్రకారము ఇది ఒక సైబర్ అటాక్ అని చెప్పేసి, అండ్ దీన్ని హమాస్ వాళ్ళు చేశారు అని కూడా ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే గాజా నుంచి హమాస్ వాళ్ళు ఇండియా మీద సైబర్ స్పేస్ వాడుకుంటూ అటాక్ చేయడం మొదలుపెట్టారు. ఖచ్చితంగా దీని వెనుక పాకిస్తాన్ చెయ్యి ఉండే తీరుతుంది. ఎందుకంటే వీళ్ళకి, మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్కి కొన్ని 19 ల్యాప్టాప్స్ దొరికాయి, ఎయిర్పోర్ట్ ప్రాంగణంలో 40 మొబైల్ ఫోన్స్ దొరికాయి, మరి ఎన్నో టెక్నికల్ డివైజెస్ దొరికాయి అని చెప్పేసి కూడా ఒక న్యూస్ రావడం జరుగుతుంది. అండ్ వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు జిపిఎస్ స్పూఫింగ్ చేశారు. ఏం చేశారు? జిపిఎస్ స్పూఫింగ్. అసలు ఈ జిపిఎస్ స్పూఫింగ్ అంటే ఏంటో చెప్తాను, వినండి. సహజంగా మనకి ఈ కార్ అనుకుందాం, ఈ కార్ రోడ్డు మీద వెళ్తుంది, కారో బస్సో లారీయో. దీంట్లో మనం జిపిఎస్ పెట్టాం. ఈ జిపిఎస్ సిగ్నల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశంలో ఉన్న శాటిలైట్ నుంచి ఈ జిపిఎస్ ఇన్ఫర్మేషన్ ఈ కార్కో బస్సుకో వస్తుంది. జిపిఎస్ స్పూఫింగ్ చేసినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ఇంకొక శాటిలైట్ వాడి స్ట్రాంగ్ సిగ్నల్ ద్వారా పంపించి ఈ స్ట్రాంగ్ సిగ్నల్ ద్వారా
రాంగ్ డేటా ఇవ్వడం జరుగుతుంది. అంటే తప్పు డేటా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ జిపిఎస్ మెషిన్ ఏదైతే కార్లోనో బస్సులోనో ఉందో ఆ జిపిఎస్ వస్తున్న డేటాని నమ్ముతుంది. ఎందుకంటే ఇది నేను జిపిఎస్ ఆన్ చేస్తే వచ్చింది కాబట్టి దాన్ని కరెక్ట్ డేటా అనుకుంటుంది. ఇది భూమి పైన కాబట్టి మనకి ఏదో విధంగా దారులు తెలిసి ఉంటాయి కాబట్టి అరే ఇది తప్పు చూపిస్తుంది అని చెప్పేసి మనం ఎవరినో అడుగుతూ వెళ్ళడం జరుగుతుంది. కానీ ఒక ఏరోప్లేన్ మాత్రము గాల్లో 30,000 నుంచి 33,000 మీటర్లు పైన ఎగురుతుంది. ఇది మబ్బుల పైన ఉంటుంది. ఆ మబ్బుల పైన ఉండడం వల్ల కింద భూమి ఏమీ కనిపించదు కాబట్టి వాళ్ళు ఏ దిశలో వెళ్తున్నారో కేవలం జిపిఎస్ ఇచ్చే డేటాను ఆధారం బట్టి వాళ్ళు మ్యాప్ సెట్టింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇమాజిన్ మీరు ఢిల్లీ నుంచో లేదా బెంగళూరు నుంచో అమృత్సర్లో దిగాలి అని చెప్పేసి బెంగళూరు నుంచి అమృత్సర్ వెళ్ళాలి అని చెప్పేసి మీరు ఫ్లైట్ తీసుకున్నారు. అమృత్సర్ ఎక్కడుంది? దగ్గర పంజాబ్లో ఎక్కడో అమృత్సర్ ఉంది. అండ్ అమృత్సర్కి కేవలం 50 కిలోమీటర్ల దూరంలో మాత్రమే లాహోర్ ఉంది. సో జిపిఎస్ డేటాని మనం మాడ్యులేట్ చేయగలిగితే, కరప్ట్ చేయగలిగితే పైలట్కి 50 కిలోమీటర్లు రాంగ్ గైడెన్స్ ఇచ్చామనుకోండి, ఆయన అమృత్సర్లో కాకుండా డైరెక్ట్గా వెళ్ళి పాకిస్తాన్ లాహోర్ ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడం జరుగుతుంది. అంటే ఎవ్వరు టెర్రరిస్టులు లేకుండా మన ప్లేన్ హైజాక్ చేయడం జరిగిపోతుంది. మీకు ఒక ప్రశ్న రావచ్చు, సార్ పైలట్ అక్కడ దిగినప్పుడు పైలట్కి కనిపిస్తుంది కదా, ఇది మన ఎయిర్పోర్ట్ లా కనిపించట్లేదు, ఇది వేరే ఎయిర్పోర్ట్ లా ఉంది అని. ఇమాజిన్ సిచ్యువేషన్, ఇది లాహోర్ ఎయిర్పోర్టే అని అనుకునే అవకాశం కూడా ఉంది. పైలట్కి ఇది లాహోర్ ఎయిర్పోర్ట్ అనిపించినప్పుడు పైలట్కి ఏమనిపిస్తుంది అంటే మేబీ టెక్నికల్ గ్లిచ్ వల్ల ఏదో టెక్నికల్ ప్రాబ్లం జరిగింది, అందుకే నేను ఇక్కడికి వచ్చానేమో అని చెప్పి పైలట్ వెంటనే ఏం చేస్తాడు, అక్కడ దగ్గరలో ఉన్న ఏటీసీని సంప్రదించి నన్ను ల్యాండ్ చేయడానికి పర్మిషన్ ఇవ్వండి, నేను బై మిస్టేక్ ఇటు వచ్చేసాను అని చెప్తాడు. వాళ్ళు కూడా చాలా చక్కగా పర్మిషన్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకు కూడా కావాల్సింది ఏంటంటే ఆ విమానం అక్కడ ల్యాండ్ అవ్వడం. అండ్ నిన్నే ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఎందుకు అటాక్ చేయడం జరిగింది అంటే ఒక రిపోర్టు ప్రకారము బీహార్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి చాలా టాప్ లీడర్స్, గవర్నమెంట్లో ఉన్న టాప్ లీడర్స్ ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వస్తూ పోతూ ఉన్నారు. ఎందుకంటే బీహార్లో క్యాంపెయినింగ్ చేయడానికి వెళ్ళాలి. ఇందులో మోదీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, అండ్ అదేవిధంగా అజిత్ దోవల్ గారు కానీ, వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు ఖచ్చితంగా ఆ రోజు ఢిల్లీ నుంచి బీహార్కి వెళ్ళడం ఖచ్చితంగా ఇట్ వాజ్ ఎ ప్లాన్డ్ మూమెంట్ అనమాట. సో వీళ్ళు ఏంటంటే పైలట్ని మనం గురి తప్పించి ఇండియా నుంచి పాకిస్తాన్కి విమానం వెళ్ళిపోయేలా చేయాలి. అంటే ఏంటంటే సింపుల్గా ఇట్ వాజ్ యాక్చువల్లీ ఏ హైజాక్ అటెంప్ట్ అంటున్నారు. మనకు ఎస్సీఓ సమిట్కి చైనాకి వెళ్ళినప్పుడు మోదీ గారి మీద కూడా అటాక్ జరగబోతుంది అని న్యూస్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు సైబర్ అటాక్ ద్వారా ఒక విమానాన్నే వీళ్ళు ఏమంటారు, సైబర్ అటాక్ ద్వారా ఒక విమానాన్ని హైజాక్ చేసి ఇంకో దేశంలో తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. ఇట్ వాజ్ అన్ అటెంప్ట్ టు హైజాక్ ఎయిదర్ ఆఫ్ ది టాప్ లీడర్స్ ఆఫ్ అవర్ కంట్రీ. అందుకే ఇమీడియట్గా అన్ని విమానాలని రద్దు చేయడం జరిగింది. అండ్ మొత్తం డీబగ్ చేస్తే అర్థమైంది ఏంటంటే ఇది ఒక టెక్నికల్ గ్లిచ్ కాదు, సైబర్ అటాక్ జరిగింది. అండ్ సైబర్ అటాక్ వెనుక ఉద్దేశము ఖచ్చితంగా వీళ్ళల్లో ఎవరినో హైజాక్ చేయడం అని. ఎందుకంటే ఇది చేస్తే గనక ఖచ్చితంగా బీహార్ ఎలక్షన్స్ క్యాంపెయినింగ్లో డిస్టర్బెన్స్ వస్తుంది. అండ్ ఈ డిస్టర్బెన్స్ ఎవరికి ఎలా సపోర్ట్ ప్రొవైడ్ చేస్తుందో ఆ విషయం నాకు అంతగా అవగాహన లేదు. కానీ ఖచ్చితంగా ఎలక్షన్స్ మాత్రము రిజల్ట్ మాత్రం డిస్టర్బ్ అవుతుంది. సో ఒక చాలా పెద్ద ఇన్సిడెంట్ని మనం తప్పించుకున్నాము అని చెప్పేసి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. చూడండి, పాకిస్తాన్ ఒకవైపు మనకి సీజ్ ఫైర్ అని మాట, ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు సీజ్ ఫైర్ అనే మాట వచ్చింది. కానీ సీజ్ ఫైర్ ఇచ్చిన తర్వాత ఇప్పటిదాకా ఒక్క పాజిటివ్ స్టెప్ కూడా తీసుకోలేదు. మన రిలేషన్స్లో టెర్రరిస్ట్కి సపోర్ట్ ఇస్తూనే ఉంది. ఆసిమ్ మునీర్ ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నాడు. మన దేశం పట్ల ఇస్తున్న స్టేట్మెంట్స్ మనం అన్నీ చూస్తున్నాము. అండ్ అదే కాకుండా ఇప్పుడు కొత్తగా సైబర్ ద్వారా మన దేశంపై అటాక్ చేయడానికి చూస్తున్నారు.
అండ్ రిపోర్ట్ ప్రకారం హమాసే చేస్తుందంటే మాత్రం ఖచ్చితంగా దీని వెనక ఒకవైపు సౌదీ అరేబియా కానీ ఇంకోవైపు టర్కీ కానీ ఆర్ ఫర్ దట్ మ్యాటర్ పాకిస్తాన్ కానీ ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో మనం అందరము జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సైబర్ అటాక్ ద్వారా మిమ్మల్ని కూడా టార్గెట్ చేసే అవకాశం ఉంది. సో అందరూ చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఇలా మన దేశ లీడర్స్ పై ఇలా చేస్తున్న అటాక్స్ పై మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండ్ జై.